హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్, అమృత, అరవింద్ అనేతరే కాదు, ఆయన రాసిన ఏ స్టోరీ కూడా యూట్యూబ్ లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 199వ భాగం. తను అనుకున్నట్టుగానే హరీష్ కంపెనీని టైఅప్ చేసుకుని తన వేలో ఆ కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని ఒక్కొక్కటిగా క్లియర్ చేయడం మొదలుపెట్టాడు అర్జున్. దాంతో పడిపోయిన షేర్లన్నీ మళ్లీ పుంజుకుంటుంటే బోర్డు మెంబర్లందరిలోనూ చిన్నగా మళ్లీ ఆశ మొదలైంది. దాంతో అమౌంట్ రిటర్న్ అంటూ ఎవరూ అడగలేకపోయారు. 15 రోజుల్లోనే పూర్తిగా పడిపోయిన కంపెనీ పరిస్థితి 25% మెరుగుపడ్డట్టుగా అనిపించడంతో ఇంకొక రోజు లాగితే ఇంతకు మించిన లాభాలు ఈ కంపెనీకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతో ఎవ్వరూ దాని నుంచి డిస్కస్ చేయలేదు. నెల రోజుల తర్వాత తను అనుకున్నట్టుగానే ఎవరిని నిద్ర కూడా పోనివ్వకుండా పడిపోయిన కంపెనీని తిరిగి నిలబెట్టాడు అర్జున్. పూర్తిగా అమ్మేయాలనుకున్న కంపెనీ కాస్త తిరిగి నిలబడ్డంతో హరీష్, సులోచనల ఆనందం అంతా ఇంతా కాదు. హరీష్ అర్జున్ని గట్టిగా హక్ చేసుకుని, థ్యాంక్ యూ సో మచ్. మా నాన్న స్థాపించిన కంపెనీని అమ్మేయాలనుకున్నప్పుడు నేనెంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. బట్ కరెక్ట్ టైంలో వచ్చి నాకు హెల్ప్ చేశావు అంటుంటే, మనలో మనకు థ్యాంక్స్ ఏంట్రా, నువ్వేమైనా నాకు పరాయి వాడివి కాదు. నాకు నేహ ఆనందంతో నువ్వు కూడా అంతే. కావాలంటే టైఅప్ చేసిన కంపెనీని సింగిల్గానే రన్ చేసుకోవచ్చు. ఇక నీ కంపెనీకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు అంటుంటే, వద్దు అర్జున్, నాకలా ఇష్టం లేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. అందరం కష్టపడ్డాం, ప్రాఫిట్ని సమానంగా పంచుకుందాం అనగానే, షూర్ హరీష్, మీ నాన్న స్థాపించిన ఈ కంపెనీ ఎప్పటికీ కాదు, ఎప్పటికీ. అలాంటిది నా కంపెనీతో టైప్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంటే, ఆయన స్టార్ట్ చేసిన దాన్ని పడకుండా నిలబెట్టింది మాత్రం నువ్వే అర్జున్. ఈ కంపెనీ అమ్మేసుంటే అందరిలో తలెత్తుకుని తిరిగేవాళ్లం కాదు. నీ వల్ల మా పరువే కాదు, ఈ కంపెనీని నమ్ముకున్న ఎంతో మంది ఉద్యోగులకు ఆసరా ఇచ్చావంది సులోచన. అదేంటమ్మా, వ్యాపారం అన్నాక లాభ నష్టాలు వస్తూనే ఉంటాయి. అవి మన చేతుల్లో లేవు. మీ కంపెనీ హరీష్ బాగా రన్ చేశాడు, కాకపోతే కొద్దిగా డౌన్ అయింది అంతే తప్ప కింద పడలేదు. దానికి నేను ఆసరా ఇచ్చాను అంతే అని నవ్వి, ఓకే హరీష్, ఇక నేను ఊరికి బయలుదేరతాను. మళ్ళీ ఎప్పుడొస్తావురా? అక్కడ కొన్ని పనులు అలానే ఉన్నాయి నేహ, అవి క్లియర్ చేయాలి. అవన్నీ అయిన తర్వాత ఒకేసారి వస్తానని చెప్పి అర్జున్, ఆనంద్ ఇద్దరూ వెళ్లిపోతే నెల రోజులుగా వాళ్లు పడుతున్న బాధకి ఉపశమనం కలగడంతో రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకున్నారు హరీష్ కుటుంబం. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదు నేహ, ఏం జరిగినా మన మంచికే అనేది ఎంత నిజమో నాకిప్పుడు అర్థమవుతుంది. మొదటి నుండి వాడు నేను ఎనిమి. కొద్ది రోజులుగా వాడి మీద ద్వేషం పోయి అభిమానం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాడు. అవునవును, ఎన్ని రోజులు విడివిడిగా మందు కొట్టేవాళ్లు ఇప్పుడు ముగ్గురు కలిపి కొడుతున్నారుగా, ఎందుకు ఫ్రెండ్స్ కాకుండా ఉంటారు అని దెప్పి పొడిచింది నేహ. అది రిలాక్స్ కోసం నేహ. అవునవును, మందు కొట్టే ప్రతి ఒక్కడూ ఇదే మాట చెప్తారంటూ నవ్వేసింది నేహ. మావయ్య ఎలా ఉన్నావంటూ లోపలికి వచ్చారు స్వర్ణ, ప్రవీణ్లు. రామ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం మావయ్య. మీరెలా ఉన్నారు పెద్దయ్య? బాగున్నామయ్యా. ప్రవీణ్, ఏంటి సడన్ గా భార్యని తీసుకొచ్చావు? అప్పుడే బాబునెత్తుకుని వచ్చిన జానకి, రావే స్వర్ణ, పేరుకు ఒకే ఊర్లో ఉంటున్నాం కాని నీ మొహం చూడక ఎన్ని రైజులైపోయిందో అంది. ఎలా చూస్తావమ్మా, ఎంతైనా కొత్త పెళ్లి కూతురు కదా, వాళ్ళాయంతో ముద్దు ముచ్చట్లతో మునిగి తేలుతూ ఉంటుంది అని నవ్వగానే, పో అంజు అని, పనులతో కుదరట్లేదత్తయ్యా. అంతేకాదు మీ అందరికీ ఒక శుభవార్త చెప్తామని వచ్చాము అంటుంటే, శుభవార్త ఏంటే అది? అత్తయ్యా అది అని నానుస్తుంటే, అమృత నవ్వుతూ, తను సిగ్గు చూస్తుంటే అర్థం కాలేదా అత్తయ్యా అనగానే లోపల నుండి వచ్చిన యశోదమ్మ, ఏమే నిజంగానేనా అని అడిగింది స్వర్ణని. ప్రవీణ్, అవునా? అవును, స్వర్ణ తల్లి కాబోతుంది అని అనగానే అందరూ చాలా సంతోషించారు. పోనీలేవే, ఇలాగైనా మా ఇంటిని పావనం చేశావంది జానకి.
అదేం లేదత్తయ్య. మావయ్య జైలుకెళ్ళాక అత్తయ్య దిగాలుగా ఉంటుంది. అందుకే ఆవిడ్ని ఒంటరిగా వదల్లేక తనతోనే ఉంటున్నాను. కాని ఈరోజు మాత్రం వీడు బాగా గుర్తొస్తున్నాడు. అందుకే ఉండపట్టలేక వచ్చేశామంటూ జానకి చేతుల్లో ఉన్న బాబునెత్తుకుని ముద్దు చేస్తుంటే రఘురామయ్యతో మాటల్లో పడ్డాడు ప్రవీణ్. బాబు చాలా ముద్దుగా ఉన్నాడు అమృత. అచ్చం బావ పొలికే. ఆ, మీ బావ పొలికే, అందుకే అంత ముద్దుగా ఉన్నాడు. అంటే ఏ నువ్వేమైనా తక్కువ? కాకపోతే బాబు మాత్రం అచ్చంగా ప్రింట్లాగా దిగాడు మా బావకి అని నవ్వేసింది స్వర్ణ. నాకు చాలా సంతోషంగా ఉంది స్వర్ణ. ఇక అంజలి పిల్లల్ని కూడా చూస్తే నేను ఎన్నాళ్ళుంటానో ఏంటో. నా ఇంటి వారసుల్ని అందర్నీ చూసేశాను. ఇక మీ ఇద్దరి పిల్లల్ని చూసుకొని ఆ పైవాడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్లడమే అంది యశోదమ్మ. అమృత కలిగించుకొని, అయినా ముసలి, నా కొడుక్కి పెళ్లి చేసి కాని పోనని శపథం చేశావు కదే, అప్పుడే పోతానంటున్నావేంటి? నా ముసలి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎప్పుడుంటుందో ఎవరు చెప్పగలరే అని దిగాలుగా అనగానే స్వర్ణ కలిగించుకుని, అలా అనకమ్మమ్మా, నీకేం కాదు, చూస్తూ ఉండు, నువ్వు నీ మనవడి పెళ్లి ఖచ్చితంగా చూస్తావు. అంజలి నవ్వుతూ, అవునమ్మమ్మా, నువ్విప్పుడే పోతే ఎలానే, మాకు పుట్టే పిల్లలకి మంచి చెడు చెప్పొద్దు అని మాట్లాడుకుంటుంటే అప్పుడే కార్ పార్క్ చేసి లోపలికి వచ్చారు ఆనంద్ అర్జున్లు. నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ఆనంద్ అర్జున్లను చూసి అంజలి అమృతల కళ్ళు ఆనందంతో మెరిశాయి. అరే ప్రవీణ్, మీరేంట్రా ఇక్కడా అని అడగానే జానకి కల్పించుకుని, స్వర్ణ కడుపుతో ఉందంటరా, ఆ శుభవార్త చెప్పడానికొచ్చారు అనగానే ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతూ అలాగా అంటూ ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పారు. ఏరా, వెళ్లిన పని ఏమైంది అని అడిగాడు రఘురామయ్య. నీ కొడుకు వెళ్లడం సక్సెస్ అవ్వకపోవడమా నాన్నా అనగానే, పోనీలే, పాపం వాళ్ళెంత బాధపడ్డారో ఏంటో అని, సర్లే ప్రయాణం చేసొచ్చారు, వెళ్లి స్నానం చేసిరండి అనడంతో సరే నాన్నా అని ప్రవీణ్తో కాసేపు కూర్చో, ఇప్పుడే వచ్చేస్తానంటుంటే, లేదులే అర్జున్, మేమొచ్చి చాలాసేపయింది, పైగా ఇంటి దగ్గర అమ్మ ఒక్కటే ఉంది, ఇక మేము బయలుదేరతాం అని చెప్పి స్వర్ణని తీసుకుని వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ లోపలికి రాగానే తనని గట్టిగా చుట్టుకుపోయింది అమృత. ఏంటి, నన్ను మిస్ అయ్యావా? చాలా మిస్ అయ్యాను బావా, నెల రోజులైపోయింది. అమ్మూ అమ్మూ అని పిలుస్తున్నాడు ఆనంద్. ఆ, ఏంటన్నయ్యా? లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకోమ్మా, మళ్ళీ ఇక్కడికి వచ్చేది ఎప్పటికో అంటుంటే, అదేంటన్నయ్యా? అవునమ్ము, దాదాపు 1 year నుండి మీరిక్కడే ఉంటున్నారుగా, ఇక్కడే ఉంటే అక్కడ ఆఫీస్, ఇల్లు అన్నీ చూసుకోవాలి కదమ్మా. అదేంట్రా, అంటే బాబుని కూడా తీసుకెళ్ళిపోతారా అని కంగారుగా అడిగాడు రఘురామయ్య. అదేంటి మావయ్య అలా అంటారు, వాళ్ళెక్కడుంటే వీడు కూడా అక్కడే కదా. నిజమే కాని సంవత్సరం నుండి వీడు బాగా అలవాటైపోయాడు. రేపే వెళ్ళిపోతారంటే ఏదోలా ఉంది. ఎవరూ లేక మళ్ళీ ఇల్లంతా బోసిపోతుంది అని దిగాలు పడిపోయింది జానకి. అందుకే అమ్మా, మీరు కూడా అక్కడికి వచ్చేయండి అని గోముగా అడిగింది అంజలి. నవ్వి, అలా కుదరదులేవే, మా జీవితం ఇక్కడే, అక్కడ మాకు పొద్దుపోదు, పైగా ఇల్లు, పొలాలు, పాలేర్లు అన్నీ వదిలి రావడం జరగని పని అని చెప్పి, పదరా నాన్న, ఈరోజు మనిద్దరం ఆడుకుందాం అంటూ బాబుని తీసుకుని వెళ్ళిపోయింది జానకి. అంజలిని లగేజ్ ప్యాక్ చేయమని చెప్పి ఆనంద్ కూడా వెళ్ళిపోయాక రఘురామయ్య కూడా భారంగా బయటికి వెళ్ళిపోయాడు. రేపే వెళ్ళిపోవాలా అనుకోగానే అమృత మనసంతా బాధతో కుంగిపోతుంటే తెలియకుండానే కన్నీళ్లు వర్షిస్తున్నాయి. నానమ్మ, తాతయ్య, బామ్మల ఒళ్ళో అపురూపంగా పెరుగుతూ చుట్టాలు, స్నేహితులతో ఊరంతా తిరిగి సందడి చేస్తున్న తన కొడుకు రేపటి నుండి కేవలం 4 మనుషుల మధ్య పెరుగుతాడు అనుకోగానే మనసొప్పడం లేదు అమృతకి. ఏదో పని మీద బయటికి వెళ్లి వచ్చిన అర్జున్ ఎప్పటికో సాయంత్రానికి తిరిగొచ్చేసరికి దిగాలుగా బ్యాగ్ సర్దుతుంది అమృత. అమ్మూ, ఆ, ఏంటి బావా? ఏంటేంటే, ఈరోజు నీకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను కదా, మర్చిపోయావా? అవును కదా, నిజంగానే మర్చిపోయాను. పద, లైఫ్లో మర్చిపోలేని నీకెంతో ఇష్టమైన గిఫ్ట్ ఇస్తాను అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంటే, ఎక్కడికి బావా? పదవే చెప్తాను అంటూ బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు అర్జున్. అబ్బా, ఎక్కడికిరా, చెప్పకుండా లాక్కెళ్తున్నావు? నీకు ఆత్రం మామూలుగా లేదే, ఒక్క 10 నిమిషాలు వెయిట్ చెయ్యి, నీకే తెలుస్తుంది అంటూ ఊరి చివరనున్న పొలాల దగ్గరికి తీసుకెళ్లాడు.
పొలాలు చూపించడానికి తీసుకొచ్చావా? ఇదే నా సర్ప్రైజ్. కాస్త ఆగవే అంటూ తన చెయ్యి పట్టి పొలం మధ్యలో ఉన్న మంచం మీదికి తీసుకెళ్లి పైకెక్కించాడు. ఏంట్రా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నీ పిచ్చే పట్టింది. నువ్వుగా మారిపోయాను అంటూ తనని వెనక్కి తిప్పి తన మెడ చుట్టూ చేతులేసి మెడవంపులో గడ్డమానించి చెప్తుంటే, ఇప్పుడైనా చెప్పరా, ఏంటా సర్ప్రైజ్? అదేంటంటే, ఇక నుండి నువ్వు, నేను, మన బుజ్జిగాడు, మన ముగ్గురం ఇక్కడే ఉండిపోతున్నాం అనగానే షాక్గా తల తిప్పి, ఏంటి అని అయోమయంగా అడిగింది అమృత. అవును బంగారం, మనం బెంగుళూరు వెళ్ళట్లేదు, ఇక్కడే ఉండిపోతున్నాం అనగానే, కాని ఎందుకు? పైగా ఆనందన్నయ్య రేపు వెళ్ళిపోతున్నామన్నాడు. ఇంకా ఎవరికీ చెప్పలేదే నేను. ఇక్కడుంటే మరి నీ బిజినెస్? అదంతా నేహాలకు, ఆనందులకు అప్పగించి ఇక్కడి నుండే మేనేజ్ చేస్తాను. ఎమర్జెన్సీ అనుకుంటే నేను వెళ్తాను. ఇదంతా నాకోసమా అర్జున్? కాదు, మనిద్దరి కోసం. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. జ్ఞాపకాలని నెమరు వేసుకోవడం కంటే వాటితో ఎప్పుడూ ఉండిపోతే చాలా బాగుంటుంది. నేనక్కడుంటే అమ్మా, నాన్న నా దగ్గరికి చుట్టపు చూపులా వస్తారు. నాకది నచ్చట్లేదు. ఇక్కడే ఉంటే బిజినెస్తో పాటు వ్యవసాయం చేస్తూ నాన్నకి సాయంగా, అమ్మకి దగ్గరగా ఉండొచ్చు. అంతేకాదు, మన బాబు కూడా అందరి ప్రేమానురాగాలతో పెరుగుతాడు. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నా అనగానే అప్పటి వరకు ఆగిన కన్నీళ్లు పెళ్ళుబుకుతుంటే మసకబారిన కళ్లతో మంచపై నుండి చూస్తూ చూసిన అమృతకి సాయం సంధ్యవేళ కనుచూపు మేర కనిపిస్తున్న పచ్చటి పొలాలు, వాటి వెనుక ఎర్రగా అస్తమిస్తున్న సూర్యుడు, మావయ్యతో కలిసి నడిచిన చెరువుగట్టు, మావయ్య గోరుముద్దలు తినిపించిన చింత చెట్టు, పొలాల కానుకొని సన్నటి గీతలా కనిపిస్తున్న మట్టి రోడ్డు, ఎక్కడో దూరంగా వాళ్లు చదువుకున్న స్కూల్ అన్నీ కనిపిస్తుంటే, ఇక నుండి తనిక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అత్తయ్య, మావయ్య, బాబా, తన ఫ్రెండ్స్ అందరితో ఉంటుంది అన్న ఊహే ఆమెను నిలవనివ్వకుండా ఉంటే నోట్లో మాట కూడా మూగబోయింది అమృతకి. ఏమైందే, నా డెసిషన్ నీకు నచ్చలేదా అంటూ తన భుజం మీద చెయ్యి వేయగానే కన్నీళ్లతో వెనక్కి తిరిగిన అమృత గట్టిగా అర్జున్ని హగ్ చేసుకుని, థ్యాంక్యూ బావా, థ్యాంక్యూ సో మచ్. నిజంగా నాకు ఇక్కడి నుండి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. మనం వెళ్ళిపోతే అత్తయ్య, మావయ్య ఒంటరి వాళ్ళైపోతారు. నాకెప్పుడు మనతోనే ఉండాలనుంది వాళ్ళు. మనం కూడా ఇక్కడే ఉందామని నీకెన్నోసార్లు చెప్దామనుకుని నువ్వు బిజినెస్ని అంత కష్టపడి పైకి తెచ్చావో గుర్తొచ్చి ఆగిపోయాను అని ఏడుస్తుంటే, అందుకే కదా నిన్ను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నేను కూడా నీతో పాటు ఉండిపోతున్నాను. నిజానికి నాకు కూడా ఇక్కడి నుండి వెళ్లాలని లేదమ్మో. అందుకే డిసిషన్ తీసుకున్నాను. అమ్మా నాన్నలతో పాటు నీతో గడిపిన ప్రతి క్షణాన్ని జ్ఞాపకంగా మలుచుకోవాలని లేదు, అనుక్షణం అనుభవిస్తూ గడపాలనుంది. అందుకే ఈ డిసిషన్ అంటుంటే, థ్యాంక్యూ సో మచ్ రా. థ్యాంక్స్ ఒక్కటేనా, ఇంకేం లేదా? సాయం సంధ్య సమయాన ఆరు బయట ఎవరికీ కనిపించనంత ఎత్తులో తనకి తానుగా అతడి పెదవులందుకోగానే ఆ ముద్దుని కొనసాగిస్తూ తన్మయత్వంతో ఆమె వీపుని సుతారంగా మీటుతుంటే, సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఇళ్లకి చేరుతూ అటువైపు చూసిన పక్షులు, నిర్మానుష్య ప్రదేశమైన అతిగా వీస్తున్న గాలికి అమృత పైట చెంగు రెపరెపలాడుతుంటే, చెలికాడి కౌగిట్లో సర్వం మర్చిపోయి ఒకరిలో ఒకరు మమేకమవుతున్న అర్జునామృతలను చూసి సిగ్గుపడుతూ ఇళ్లకి వెళ్లిపోతున్నాయి పక్షులన్నీ. ఆ రోజు నుండి అర్జున్ భార్యాబిడ్డలతో పూర్తిగా అక్కడే ఉండిపోయాడు. ఒకవైపు తన బిజినెస్ చూసుకుంటూనే మరోవైపు రఘురామయ్యకి వ్యవసాయంలో కూడా సాయం చేస్తూ అమృతతో అపృతమైన జ్ఞాపకాలని తన లైఫ్లో పొందుపరుచుకుంటూ శాశ్వతంగా అక్కడే ఉండిపోయాడు. అర్జున్ ప్రేమ, అత్తమామల అనురాగం, కొడుకు ముద్దు ముచ్చట్లతో సంతోషంగా గడిచిపోతుంది అమృతకి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్కి ఈ స్టోరీ ఎండింగ్ కార్డ్ పడిపోతుంది. ఇన్ని రోజులు చాలామంది చిన్న ఎపిసోడ్స్ అంటూ అన్నారు. బట్ లాస్ట్ ఎపిసోడ్ కదా, కాస్త పెద్దగానే ఉంటుంది. మరి ఈ స్టోరీ ఎలా అనిపిస్తుందో మీకు కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎండింగ్ ఎపిసోడ్ కూడా మీరు ఊహించినంత థ్రిల్లింగ్గా, మర్చిపోలేనంత సంతోషంగా అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.